హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిలీజ్ అయిన మరొక నోటిఫికేషన్ కోసం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అంటే ఐఓసిఎల్ అండి. ఐఓసిఎల్ అంటే తెలుసు కదండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ ఐఓసిఎల్ నుంచి రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్కి స్పెషాలిటీ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా పోస్టింగ్ ఉందండి. ఇక్కడి నుంచి కూడా మనకి ఈ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయన్నమాట. పోస్టింగ్ మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా ఉంది. అలానే మనకి ఎగ్జామ్ సెంటర్ కూడా ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అన్నీ ఇస్తాను. అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ ఐఓసిఎల్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్డ్గా చెక్ చేద్దాం. ఇదిగోండి ఐఓసిఎల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దాంట్లో క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది కదా, దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ అండి మనం చూడాలనుకుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఇన్ మార్కెటింగ్ డివిజన్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇందులో డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డివిజన్లో వేకెన్సీ అని కూడా రిలీజ్ అయ్యి ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా క్లియర్గా ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఐఓసిఎల్ ఏంటి, అసలు ఈ ఐఓసిఎల్ స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్ నుంచి, అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకి ఈ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట, డిఫరెంట్ కేటగిరీ పొజిషన్స్కి. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అలానే మీకు జమ్మూ కాశ్మీర్, లడాక్, ఇలా అన్ని స్టేట్స్ నుంచి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 45 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట జూనియర్ ఆపరేటర్ అని. మనం అంటే ఏ స్టేట్కైనా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉండే పోస్టులు ఏంటి, వేకెన్సీస్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం ఈ వీడియోలో. అండ్ వీడియో చూసే వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి వేరే స్టేట్ కోసం కాంటాక్ట్ చేయండి, అంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఆపరేటర్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట, గ్రేడ్ 1. దీంట్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేశాడు. అండ్ అలానే తెలంగాణలో కూడా సేమ్ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయండి. జూనియర్ ఆపరేటర్ పొజిషన్కి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్స్తో పాటు మన 2 రాష్ట్రాలకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో 18 వేకెన్సీస్ అండ్ తెలంగాణలో అయితే ఓన్లీ ఒక్క పొజిషన్ మాత్రమే వేకెన్సీ ఉందన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. మనం అనుకునేది ఏంటంటే జూనియర్ ఆపరేటర్ ఈ పొజిషన్కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే చూద్దాం. ఆంధ్ర అండ్ తెలంగాణలో జూనియర్ ఆపరేటర్ పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మెట్రిక్ అంటే 10th పాస్ అండ్ 2 years ఆఫ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఏ బ్రాంచెస్లో అంటే ఇదిగోండి ఇక్కడ టోటల్గా 10 బ్రాంచ్లు ఇచ్చాడు. ఈ బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగాడండి, 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. బట్ ఇక్కడ మీకు ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అంటే 1 year ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, లేదనుకుంటే మీకు ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? ఆంధ్ర అండ్ తెలంగాణలో పోస్టింగ్ ఉంది. సో డెఫినెట్గా అందరూ అప్లై చేసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ క్రైటీరియా అండి. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 26 years ఉండాలన్నమాట. ఎప్పటికీ January 31st, 2025 అంటే ఇది క్రూషియల్ డేట్ అనమాట. ఈ లోపే అంటే January 31st లోపు మీకు ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్, అప్రెంటిస్ అయితే అప్రెంటిస్, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అనమాట. సో ఈ లోపే మీకు అన్నీ ఎక్వైర్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ 18 to 26 years అని చెప్పుకున్నాం కదా, దాంతోపాటు మీకు ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏదైతే ఏజ్ ఉంటుందో, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. అదొక దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ 18 to 26 years అని చెప్పాం కదా, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఇచ్చాడనమాట. చూసుకుంటే మీకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years,
ఓబీసీ నాన్ క్రిమినల్కి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, పీడబ్ల్యూలో ఓబీసీ అయితే 13 ఇయర్స్ మీకు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ మెథడాలజీ అండి. సెలక్షన్ మెథడాలజీ ఏంటి అంటే మనం చూసే పొజిషన్ ఏంటి, జూనియర్ ఆపరేటర్ పొజిషన్. ఈ జూనియర్ ఆపరేటర్ పొజిషన్కి సెలక్షన్ మెథడాలజీ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సిబిటి, దాంతోపాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే టోటల్గా 2 స్టేజ్లో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రెండోది స్కిల్ టెస్ట్. ఓకేనా. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అంటే టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి 120 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఈచ్ రైట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది ఇస్తాడు. అండ్ ఈ జూనియర్ ఆపరేటర్ పొజిషన్లో మీకు టోటల్గా 100 మార్క్స్ దేనిపైన ఉంటాయంటే 2 సెక్షన్లు ఇచ్చాడు, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. ఇందులో సెక్షన్ ఏ ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్, అంటే మీ ట్రేడ్ నుంచి మార్క్స్ అయినా ఉంటాయి, లేదనుకుంటే జనరల్ సైన్స్ నుంచి అయినా మార్క్స్ ఉంటాయి. అంటే జనరల్ సైన్స్ నుంచి కానీ ట్రేడ్ నుంచి కానీ 50 మార్క్స్ ఉంటాయి. అండ్ అలానే సెక్షన్ బి చూసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ 20 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్. టోటల్గా సెక్షన్ ఏ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, సెక్షన్ బి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అండ్ టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారు అంటే స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారంటే ఇక్కడ 35 మార్క్స్ రావాలి, 35% వస్తే నెక్స్ట్ స్టేజ్ క్వాలిఫై అవుతారు. అది కూడా మీకు 1:3 రేషియో ఉంటుంది, అది కూడా ఫర్దర్గా చెక్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవరాల్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 40% అనేది రావాలి. ఓకేనా. ఇంకోటి ఎవ్రీ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు సెక్యూర్ మినిమం 35% సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ బోత్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. అర్థమైందా. సెక్షన్ ఏలోను సెక్షన్ బిలోను రెండిట్లోనూ 35% రావాలి, ఓవరాల్గా 40% రావాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. ఓకేనా. రైట్ ఆన్సర్ 1 మార్క్ ఇస్తాడు, రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లోని ఎగ్జామ్ అనేది ఉంటుంది, తెలుగులో ఉండదు, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. స్కిల్ టెస్ట్కి ఎలా తీస్తాడంటే 1:3 రేషియో, అంటే ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేస్తాడు అనమాట సిబిటి నుంచి స్కిల్ టెస్ట్కి. అండ్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీదే డిపెండ్ అవుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు ఎగ్జామ్కి పిలిచేది ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీ ఇచ్చిన వెబ్సైట్లో మాత్రమే పెడతాడు అనమాట, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మెరిట్ లిస్ట్ అనేది తీస్తాడు అనమాట. మెరిట్ లిస్ట్ దేని మీద ఉంటుంది చెప్పాను కదా ఆల్రెడీ, మీరు రాసిన సిబిటి మీదే మెరిట్ అనేది ఉంటుంది అనమాట, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీదే. మీరు రాసిన స్కిల్ టెస్ట్ ఓన్లీ దేనికంటే క్వాలిఫైయింగ్ నేచరే. ఇంకోటి ప్రీ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే బెనిఫిట్స్, పే, బేసిక్, పర్క్స్, సూపర్ అనేసి ఇవన్నీ చూసుకుంటే అంటే బెనిఫిట్స్ ఏంటి సెలెక్ట్ అయిన వాళ్ళకి, శాలరీ ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఏంటంటే ఆల్రెడీ శాలరీ కోసం చెప్పుకున్నాం, మీకు ఈజీగా 50,000 శాలరీ ఉంటుంది. దాంతోపాటు మీకు డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్, హౌస్ అకామిడేషన్ యాజ్ పర్ అవైలబిలిటీ హౌస్ అకామిడేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది మీకు, మీ డిపెండెంట్స్కి లీవ్, ట్రావెల్ కన్సెషన్, సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం కన్సర్న్ వెబ్సైట్ నుంచి ఎక్కడికి వచ్చాం, అక్కడికి వెళ్ళి అప్లై చేయాలి. అండ్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే February 3rd నుంచి February 23rd వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెనింగ్ ఉంటుంది. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కమెంట్ చేయండి, మనం సెపరేట్ వీడియో చేసుకుందాం వీలైతే అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా. అండ్ అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలండి డెఫినెట్గా, ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఈ సెలక్షన్ సంబంధించిన మెయిల్స్ అన్నీ కూడా, అంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రం వస్తుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఒక లేనట్టయితే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ చెప్పాం కదా, కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో నేము, ఫాదర్ నేము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్ షీట్లో ఎలా ఉన్నాయో అలానే ప్రొవైడ్ చేయాలి. ఓకే. అండ్ ఫర్దర్గా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 300 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి, నాన్ రిఫండబుల్ 300 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 300 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ఈ రిసిప్ట్ అన్నాడు. అంటే మీకు అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత రిసిప్ట్ డెఫినెట్గా ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ది ఈ రిసిప్ట్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కంటైనింగ్ ఫీ డీటెయిల్స్. ఫీజ్ డీటెయిల్స్ సంబంధించింది మీరు డెఫినెట్గా ప్రింట్అవుట్ తీసుకోవాలి. అండ్ డాక్యుమెంట్స్ ఏమో అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు.
అవన్నీ అప్లై చేసేటప్పుడు మీరు చెక్ చేయొచ్చు. అండ్ డౌన్లోడ్ కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది ఇంటిమేషన్ అనేది మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. ఓకే. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి, లిస్ట్ ఆఫ్ టెంటేటివ్ సెంటర్స్ చూసుకుంటే మీకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో, తెలంగాణలో హైదరాబాద్ అనేది ఉందన్నమాట. సో మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన లేదు. విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంది. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 3 నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే February 23. ఇంకోటి మీకు ఈ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటే మార్చి, ఏప్రిల్లో మీకు ఎగ్జామ్ అనేది ఉండొచ్చు అనమాట. మంత్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఏప్రిల్లో ఉండొచ్చు. ఓకేనా. మీకు అడ్మిట్ కార్డ్ అనేది మార్చి, ఏప్రిల్లో మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ అవుద్ది. అండ్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్లీ షెడ్యూల్ ఫర్ పబ్లికేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్ కూడా సేమ్ ఏప్రిల్, మేలోనే పెట్టేస్తారు అనమాట. ఓకేనా. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనకి పోస్టింగ్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.